తమిళనాడులో సత్యరాజ్ అని ఒక యాక్టర్. మతం పేరుతో తమిళనాట రాజకీయాన్ని మార్చలేరు. ఇక్కడ మేము పెరియార్ సిద్ధాంతాలను నమ్ముకొని ఉన్నాము. అంత తెలివి తోటకూర కట్టేం కాదు. అతను వారసుడు అని చెప్పిన వ్యక్తి ఎవరంటే పెంచుకున్న కూతుర్నే పెళ్లి చేసుకున్నాడు. సత్యరాజు కూడా అదేనా బాట? ఆ వారసత్వమేనా? ఎప్పుడు శ్రీరంగం వెళ్ళావమ్మా? ఈ ఇంటర్వ్యూ చూసేవాళ్ళు కూడా శ్రీరంగం ఓసారి కాంచీపురం వెళ్ళండి. గుడి ముందు కొన్ని పదాలు వాడకూడదు కానీ వాడపోతే తెలిసావు. గుడి ముందు ఈ గుడిసేటోడు ఓ రాత ఆడి ఫోటో విగ్రహం పెట్టి దేర్ ఇస్ నో గాడ్, దేర్ ఇస్ నో గాడ్, హూ సేస్ దేర్ ఇస్ ఎ గాడ్, హి ఇస్ జస్ట్ కౌంటర్ దాని అని వాగెత్తది. గుడి ముందు ఎందుకు పెట్టాలి? ఈ తలమాసినోడిది చర్చి ముందు ఎందుకు పెట్టవరా? మసీద్ ముందు ఎందుకు పెట్టవరా? మతం గురించి మాట్లాడిన దరిద్రుడు ఎవడు? దేవాలయాల్లో బంగారం ఎత్తుకెళ్ళిన దరిద్రుడు ఎవడు? మాట్లాడాల్సింది ఎవరి గురించి? అయితే ఈ విషయం ఏంటంటే వీళ్ళంతా ఎందుకు ఇలా మాట్లాడతారంటే ఈ క్రైస్తవాన్ని పెంచడం కోసం వీళ్ళు దానికి సోల్డ్ అయిపోయిన వాళ్ళు కాబట్టి అలా మోల్డ్ అయ్యి అలా మాట్లాడతారు. ఇప్పుడు దేవుడు లేడు అని చెప్పి గుడి ముందు మాత్రమే నీ విగ్రహం ఎందుకు పెట్టాలి? ఎవడైనా పెరియార్ ఫాలోయర్ ఉంటే ఆన్సర్ చెప్పండి అమ్మా. చర్చి ముందు కూడా పెట్టి మాట్లాడండి. వీ అప్రిషియేట్. నీ పెక్యులరిజం ఓన్లీ హిందువుల దగ్గరేనా? నీ సోషలిజం ఓన్లీ హిందువుల దగ్గరేనా? ఉంటాయి ఇవన్నీ ఇంటి దొంగలు. ఇప్పుడు అజిత్ దోవల్ ఎప్పుడో చెప్పారు, భారతదేశం ఎప్పుడు ఓడిపోయినా, ఇది రాసుకోండి గోడ మీదగా కాదు రాతితో రాయాలి, భారతదేశం ఎప్పుడు ఓడిపోయినా కోట తలుపులు బయట నుంచి బద్దలు కొట్టబడలేదు, లోపల నుంచి తెరువబడ్డాయి. ఇగో ఇలాంటి కట్టపల